హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ వరల్డ్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకు ఒక మంచి ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి కర్నూలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా మంచి హిస్టరీ ప్లేస్ అండి. అది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. కామెంట్ చేసేసారా? ఓకే, నేనైతే చెప్పేస్తున్నా. అదే అండి మన కొండారెడ్డి బుర్జు. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. నేను కర్నూలు చాలాసార్లు వచ్చాను, కానీ నేనైతే ఎప్పుడూ విజిట్ చేయలేదు. సో ఇప్పుడైతే అది చూద్దామని వెళ్తున్నాను. అండ్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొండారెడ్డి బుర్జులో ఉన్న రహస్య సొరంగం నిజంగానే అలంపూర్ వరకు వెళ్తుందా? ఈ చరిత్ర మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మనమైతే వచ్చేసాము, చూడండి కనిపిస్తుంది మీకు ఆల్రెడీ కొండారెడ్డి బ్రిడ్జ్. వావ్, ఎంత బాగుంది కదా! నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. నాకు ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ కానీ ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అదే పనిగా ఇవాళ మా పెద్దమ్మ కూడా వచ్చింది. సో తనకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. నేను, మమ్మీ, మా పెద్దమ్మ ముగ్గురం వెళ్తున్నాము. సో బ్యాక్ సైడ్ చూడండి. సో లోపలికి వచ్చేసాము. టికెట్ అయితే ఇప్పుడైతే ఏం లేదని చెప్పారు వాళ్ళు. సో ఇలా నడుచుకుంటూ అక్కడ ఫ్లవర్ మార్కెట్ అంతా ఆడ కనిపిస్తుంది గేట్, ఆడే ఫ్లవర్ మార్కెట్. ఈ కోటను విజయనగర సామ్రాజ్య కాలంలో అచ్యుతదేవరాయలు నిర్మించారంట. 1520 నుంచి 1542 మధ్యలో నిర్మించినట్టు చెప్తున్నారు ఇక్కడ. సో కొండారెడ్డి అనే పేరు కంటే ముందు దీనికి అచ్యుతదేవరాయల కోట అనే పేరు కూడా ఉందంట. మీకు కూడా తెలుసా ఈ విషయం? ఇది వచ్చేసి అప్పుడు వాచ్ టవర్గా యూజ్ చేసేవాళ్ళు. అంటే పైన టవర్ లాగా కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి అప్పుడు దండయాత్రలకు వచ్చేవాళ్ళు కదా, సో అలా ఎవరైనా వచ్చేవాళ్ళేమో అని చూసేవాళ్ళంట. లైక్ వాచ్ టవర్ అనమాట. ఇప్పుడు కూడా మనకు వాచ్ టవర్స్ ఉన్నాయి కదా అక్కడక్కడ ఫారెస్ట్లో కానీ అలా ఉంటాయి కదా, సో సేమ్ అలాగే అనమాట. ఇదైతే ఇప్పుడు కర్నూలు సెంటర్లో ఉందండి. అంటే అప్పుడైతే ఇది కోటకి ఒక భాగం అని చెప్తున్నారు. మరి పైకి ఆ వాచ్ టవర్ మీదకి ఎక్కితే మొత్తం ఊరంతా కనిపిస్తుందంట. అంటే తుంగభద్ర రివర్ వరకు. ఇప్పుడైతే ఈ కోటలో ఈ స్వరంగం ఉందండి, బట్ అదైతే క్లోజ్ చేశారు. అంటే ఇంతకుముందు అలో చేసేవాళ్ళు అంట, ఇప్పుడైతే అలో చేయట్లేదు. మరి ఇదైతే ఒక 25 కిలోమీటర్స్ వరకు అలంపూర్ వరకు ఉందని చెప్తున్నారు. అప్పట్లో గుర్రాలు అవన్నీ కూడా వెళ్ళేవి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ గైడ్. సో ఇదే అండి అది సొరంగ మార్గము. కనిపిస్తుందో లేదో, లోపలంతా చీకటి ఉంది కానీ చాలా నిటారుగా ఉంది. లోపలికి స్టెప్స్ అన్నీ కూడా చాలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. సో మరి అప్పట్లో ఎలా ఉండేవో మనకు తెలియదు. ఇందులో కొండారెడ్డి అనే అతన్ని బంధించారంట అండి. అంటే అతను పోరాటాలు చేస్తున్నాడని చెప్పి బంధించారంట. సో అతను ఇక్కడే చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అతని గుర్తుగా ఈ కోటకి కొండారెడ్డి బుర్జు అని వచ్చిందని చెప్తున్నారు. మరి ఇదైతే ఇప్పుడు కర్నూలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. అంటే ఊర్లో మిడిల్లో ఉంటుంది అనమాట. అండ్ చాలా మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేస్తారు. మంచి హిస్టారిక్ ప్లేస్. ఒక్కడు మూవీ కానీ ఇలా చాలా మూవీస్లో కూడా ఇది కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, బాగా కనిపిస్తుంది పైన నుంచి చుట్టుపక్కలంతా. అండ్ ఈ చిన్న చిన్న రూమ్స్ అప్పుడు సైనికులు యూజ్ చేసేవాళ్ళంట. అంటే ఎవరైనా యుద్ధాలకు వచ్చినప్పుడు అవి సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా, గన్స్, రైఫిల్స్ ఇలా అవన్నీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. చూడండి ఎంత బాగా, నేషనల్ ఫ్లాగ్ కూడా మంచిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేశారా దీన్ని? ఈ పైన నుంచి
శత్రువులు ఎలా వస్తున్నారు, ఎటువైపు నుంచి వస్తున్నారు అని చూడ్డానికి, రాజుకు చెప్పడానికి ఇవన్నీ యూజ్ చేసేవారంట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చాలా చిన్నగా పెట్టారు. అంటే ఎవరైనా యుద్ధానికి వస్తే ఒక్కొక్కరే రావాలి అంటే గుంపుగా రావడానికి వీలు లేకుండా పెట్టారనమాట. అంతే కదండి, అప్పుడున్న ఆర్కిటెక్చర్ ఇప్పుడు మనకి అర్థం కూడా కాదు. అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉండాలి మరి వాళ్ళు ఇవన్నీ కట్టారంటే. చూడండి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయండి, చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఈ హోల్స్ ఇవన్నీ అయితే గన్స్ పెట్టుకొని షూట్ చేయడానికి అన్నారు. దేవుడు అవన్నీ ఎందుకుంటారు. మొత్తం స్టోన్ అండి. ఈ ఎర్రమట్టి, బెల్లము ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టారంట, లైక్ సిమెంట్ లాగా. మొత్తం రాయి చూడు. ఈ స్టోన్స్ అన్ని వచ్చేసి తుంగభద్ర రివర్ దగ్గర నుంచి తీసుకొచ్చారంట. ఇక్కడ కింద రాళ్ళు కూడా ఒక్కొక్కలాగా ఉంది, అన్ని ఒకటే షేప్ లో. మన కింద నుంచి కనిపించింది నాకు మొక్కడ. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏం లేదు, అక్కడ వాటర్ లేదు, మొక్కొచ్చింది. మొన్న చూసినప్పుడు అది నాకు కింద నుంచి కనిపించింది అనమాట. సో అదే మమ్మీకి చూపిస్తున్నా. ఈ ఏరియాని ఉయ్యాల పాలించేటప్పుడు కూడా దీన్ని బాగా యూజ్ చేసేవాళ్ళంట. అప్పుడు పెద్ద కోటలో ఇది ఒక భాగంగా ఉండేదంట, బట్ అంతా నాశనం అయిపోయింది. సో ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇప్పుడు 2 floors ఉంది ఇది, పైన కింద. పైన వాచ్ టవర్కి వెళ్ళొచ్చు. స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి, అసలు మేమైతే ఎక్కలేకపోయినాం. మరి అప్పట్లో ఎలా ఎక్కేవాళ్ళు. స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి స్టెప్స్. చూడండి ఎంత హైట్. మా మమ్మీ కష్టపడి ఎక్కుతుంది పైకి. అంటే చాలా హైట్ ఉన్నాయి, పెయిన్స్ వస్తాయి మరి, అందుకే జాగ్రత్తగా ఎక్కుతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి. అంటే సేఫ్టీ కోసం రైల్స్ అన్నీ వేసారు ఇక్కడ. అంటే కొంచెం స్లోప్ ఉందండి ఇది, వెళ్తే అంటే కిందకి వెళ్ళిపోయేలాగే ఉంది, అందుకే రైల్స్ వేసారు. ఇక్కడ ఏదో ఉండింది మరి, పోయినట్టుంది. పైకి ఇంతకుముందు వాచ్ టవర్ పైకి స్టెప్స్ కూడా ఉండేవంట, మరి ఇప్పుడైతే నాకేం కనిపించలేదు. మరి మీరు వచ్చినప్పుడు ఏమన్నా ఉంటే నాకు డెఫినెట్గా చెప్పండి. అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు స్టెప్స్ ఏమన్నా కనిపించుంటే నాకు చెప్పండి. చూడండి క్లైమేట్ ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ క్లైమేట్ బాగుందనే వచ్చామన్నమాట. సో మంచి గాలి పెడుతుంది అని చెప్పి. చూడండి ఎంత హైట్ ఉందో. ఆ పైకి ఎక్కి చూసేవాళ్ళంట, ఎటువైపు నుంచి ఎవరెవరు వస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి. ఆకాశం కూడా ఎంత బాగుందో. కొన్ని అయితే రిపేర్ చేశారు, అంటే పూర్తిగా డెమాలిష్ అయిపోకుండా కొన్ని అయితే బాగా సెక్యూర్ చేశారనమాట. ఇక్కడ కూర్చోడానికి మంచిగా స్టోన్ వేశారు. ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. చూసే ప్లేస్ అండి బాగా. కానీ ఎంట్రన్స్ ఇట్టే ఉంది కదా. మన హిస్టరీ గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి. సో నాకు కూడా ఏం తెలియదండి, నేను కూడా తెలుసుకుంటున్నా. చాలా విషయాలు తెలిసాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. సో డెఫినెట్గా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి, దాని గురించి తెలుసుకోండి. ఇందులో అయితే 2 sides కూడా స్టెప్స్ ఉన్నాయి. సో అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి కూడా రావచ్చు. పైనుంచి చూస్తుంటే క్లైమేట్ చాలా బాగుందన్నమాట. సో కనిపిస్తుంది కదా, కొంచెం అంతా బ్రిక్స్తో కట్టారనమాట, బాగా సెక్యూర్ చేశారు, పూర్తిగా పడిపోయే స్టేజ్లో లేకుండా. చూడండి చిన్నగా ఉన్నాయి రూమ్స్ అని.
ఈ హోల్స్ కానీ. సో ఇటే రావాలన్నమాట కింద నుంచి. ఇంత గ్రీనిష్గా ఉంది కదా ఇక్కడ. సో కిందికి వెళ్తున్నాము మళ్ళీ. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారండి చూడడానికి, చాలామంది వచ్చారు. అంటే వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇంకా పైనకి స్టెప్స్ ఉంటే ఇంకా బాగుండేది, బట్ స్టెప్స్ లేవు. అలా ఏంది లేదు. స్లోగా దిగాలి. కట్టడాలు కాబట్టి కాపాడుతాను. అంతా మొలిసి తెచ్చినారు. సో కిందకి దిగాము. మా పెద్దమ్మ కూడా ఎప్పుడు రాలేదండి. సో మేము షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ టైం వచ్చింది. సో అలా వెళ్దామని వచ్చాం. ఇవే అండి హోల్స్, అంటే గన్స్ పెట్టుకొని కాల్చడానికి అన్నమాట. సో ఇవంతా లైటింగ్ సెటప్ వేశారు ఇక్కడ. అవే అన్ని వైర్స్ అవన్నీ ఉన్నాయి. సో నైట్ టైం లైట్స్ వేస్తారు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది కదా. అప్పుడు అంత పెద్ద పెద్ద స్టోన్స్తో ఎలా కట్టేవాళ్ళు. నాకైతే ఇది చూసి చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా కొత్త కొత్త విషయాలు కూడా నేను తెలుసుకున్నాను. చూడండి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తున్నాము. అన్ని చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయండి. ఏమన్నా జైలు అలా చూడు. నాకైతే తెలీదు దీని గురించి. సో ఇదైతే ఏదో స్టోరేజ్ లాగా యూజ్ చేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. ఎంత చిన్నగా ఉంది చూడు రూమ్. చూడండి ఏవో అంటే డబల్ బెడ్ టైప్, పైన అటకలాగా అలా ఉందన్నమాట. అన్నిటికీ లాక్ వేసారనమాట. ఇటువైపు కూడా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కూడా నిటారుగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. చూడండి ఇటు సైడ్ నుంచి అది తెలుగు తల్లి విగ్రహం కనిపిస్తుంది. రాక్స్ అయితే చెక్కు చెదరకుండా ఉన్నాయండి. ఇప్పట్లో అయితే బ్రిక్స్ ఊరికే పడిపోతాయి. ముందర నుంచి చాలా లేవనుకుంటా. అంత పెద్ద పెద్ద వాటితో అప్పుడు ఎలా కట్టేవాళ్ళు. అంతా రోడ్డు ముందర చూడండి ముందర కూడా ఎంత బాగుంది కదా. ఇక్కడ కూడా మొత్తం అంతా లైటింగ్కి పెట్టారనమాట. సో మేబీ ఈవినింగ్ వస్తే ఇంకా బాగుండేదేమో. సో కిందికి వచ్చేసాం మేము. వెళ్తున్నాం అనమాట, ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము. సో చూడండి మొత్తం కింద నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. ఆ పైకి ఎక్కితే మొత్తం తుంగభద్ర రివర్ వరకు కనిపిస్తుందంట. ఇక్కడ అనుకుంటే బాగుండు కదా, మిస్ అయిపోయాం. మీరు కూడా నా అలాగే మిస్ అయిపోయారా, లేకుంటే మీరు వచ్చినప్పుడు చూసారా నాకు చెప్పండి. ఇంత బాగుంది కదా. అంటే ఫ్రంట్ ఇది రౌండ్ ఉంటుంది, వెనకాల 2 floors లాగా ఉంటుంది అనమాట. అంటే ఒక మినార్ టైప్ ఉంటుంది అనమాట. ముందరంతా రౌండ్ ఉంటుంది బాగా. ముందర నుంచి అయితే విజువల్స్ చాలా బాగుంటాయి. ఇంకా అసలు చిన్న చిన్న రాళ్ళు కూడా పేర్చారు. సైడ్ కొంచెం కొంచెం పడిపోతుంది. స్టోన్స్ వచ్చేస్తున్నాయి. ముందర ఇలా ఫొటోస్ కోసము పాయింట్ ఏర్పాటు చేశారనమాట. సో చూడండి ఎంత బాగుంది కదా. నాకు ఈ రౌండ్ ముందర నుంచి అయితే వ్యూ చాలా బాగా ఇష్టం. సో చాలా బాగుంది కదండి. సో డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎక్కడికో చెప్పుకోండి చూద్దాం. మీరు గెస్ట్ చేయలేరులేండి, ఎందుకంటే అది డీమార్ట్. ఊరికే మా మమ్మీ పెద్దమ్మ అలా వెళ్దాము అని చెప్తే వెళ్తున్నాము. చూడండి వచ్చేసాం డీమార్ట్. ఓకే అండి,
నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బై, టేక్ కేర్. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలము. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.